నేను ఎందుకు ఇప్పుడు చేసే ప్రార్థన అందరి గురించి, అందరి ఆత్మలు రక్షించడం కోసము. దేవుడు మనల్ని చూసి సంతోషించాలి కానీ ఏడ్చేటట్టు మనం చేయకూడదు. మన దేవుని కోసం మనం సంతోషించేటట్లుగా మనమందరం దేవుని బిడ్డలము, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలము. మనందరం ఆయన కోసం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. తప్పిపోయిన వారు, ఆత్మలలో ఎదగిన వారు బాప్టిజం తీసుకొని మరి దేవుడు అంటూ ఏదో ఆషామాషికి తీసుకొని ఆయన సరిగ్గా ఆరాధించిన వారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి నిజంగా మనం ప్రార్థిద్దాం. మన ఆత్మ ఆరిపోతుంది. మన కుటుంబంలో ఎలాంటి ప్రార్థన ఉంది, ఎలా చేస్తున్నాము, ఎలా ఎదుగుతున్నాం, మన పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, మనం ఎలా ఎదుగుతున్నాం, తల్లి తండ్రిగా మన బిడ్డల గురించి ఎలా ప్రార్థన చేస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే మనందరం ప్రార్థించాలని నేను దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. నేను నిజంగా దేవుణ్ణి వేడుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రార్థించాలని ఒక ఆశ. అలా ప్రార్థన చేస్తూ అలా చనిపోయిన నాకు ఎంతో ఇష్టంగా అట్టాగా అనిపిస్తుంది. కానీ నేను అందరి గురించి ప్రార్థించాలని ఆశతో, యవనస్తుల గురించి, ముఖ్యంగా సేవకుల బిడ్డల గురించి, ప్రభువా సేవకుల బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళ చుట్టూ నీకు కంచి వేయండి ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. సేవకుల బిడ్డలు లేవనెత్తండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా సేవకులు మరణ ఆలకించండి అయ్యా. వాళ్ళు కార్చే కన్నీరు నా ప్రభువా, పాస్టమ్మ గారు కార్చే కన్నీరు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా తండ్రి మా కోసం ఎంతో అంగలారుస్తున్నారు ప్రభువా సేవకులు ప్రభువా. అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళకి ఆరోగ్యం దయచండి, బలమును దయచండి, శక్తిని దయచండి ప్రభువా. అయ్యా ప్రతి కుటుంబంలో ప్రభువా, అయ్యా ప్రతి కుటుంబంలో ఒక ఏబుని లేవనెత్తి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ఒక ఏబు లేవబడును గాక ప్రభువా. ఏబు ఎలా ప్రార్థించాలంటే ప్రార్థన దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఏబు వలె ప్రార్థించాలి, ఏబు వలె ప్రార్థించండి అన్నలారా, ఏబు వలె ప్రార్థించండి. ఒక ఏబు వలె ప్రార్థిస్తే ఆ ప్రార్థన చూసిన నీ పిల్లలు ఏమని, నా తండ్రి నా కోసం ప్రార్థిస్తున్నాడు, నా తండ్రి అర్ధరాత్రిలో ప్రార్థిస్తున్నాడు, నా తండ్రి అహోరాత్రులు పనిచేస్తున్నాడు, నా తండ్రి చేసిన కష్టార్జితం వల్లే మేము ఇలా ఫలిస్తున్నామని ప్రతి కుమారుడు తెలుసుకునే రోజు వచ్చును గాక. తండ్రి కష్టాన్ని చూసి తెలుసుకోవాలి కానీ తండ్రి తాగుడు, తండ్రి బూతులు ఇవన్నీ కాదు చూడాల్సింది. బిడ్డల కోసం ప్రార్థించే తండ్రిలాగా మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. తండ్రి అన్నలారా మీ అందరూ కలిసి బిడ్డల కోసం ప్రార్థిద్దాం. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలి, యవనస్తులు లేగవబడాలి. మన కుటుంబంలో మన బిడ్డల కోసం మనం ప్రార్థించాలి, అంగలార్చాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన చూసి, రహస్యమందున్న దేవుడు చూసి మన ప్రార్థన ఆమేనని చెప్తాడు. మన గొప్ప కార్యములు జరుగుతాయి. ఇరుగువారు పొరుగు వాళ్ళు వాళ్ళ కలగో కానీ మన దేవుడు చేసేది అది మనము చూస్తూ, అయ్యా ఇదిగో నా ప్రభువా, ఇదిగో నా ప్రార్థన ఆలకించావా నా తండ్రి అని ఆ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఎవరు ఆలకించరు, తండ్రి ఆలకిస్తాడు. యేసయ్య నామంలో ఆ ప్రభు మన ప్రార్థన ఆలకించి మనకు జయాన్ని పొందుకుని మనం దేవుని యొక్క గొప్ప సాక్ష్యం చెప్పే రోజు వచ్చును గాక.